అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. జగన్కు చంద్రబాబు బిగ్ షాక్. ఆలస్యం చేయకుండా చర్యలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోను చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో విపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలను ఉన్నతాధికారుల సాయంతో ఓ రేంజ్లో జగన్ టార్గెట్ చేశారు. ఇప్పుడు అదే అధికారులు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన కొత్త సీఎం చంద్రబాబుకు సైతం తలనొప్పిగా మారనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇలాంటి వారిని గుర్తించి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. కానీ ఇలాంటి వారిలో కొందరికి విజయవాడ వరదలు కలిసొచ్చాయి. విజయవాడలో భారీ వర్షాల కారణంగా బుడమేరు పొంగడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లక్షల మంది 3 రోజులుగా నీళ్లలోనే నానబడుతున్నారు. వారికి అందించేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున ఆహారం తయారు చేస్తున్నా వారికి అందించలేని పరిస్థితి నెలకొంది. సీఎం చంద్రబాబు స్వయంగా నగరంలో పడవల్లో తిరుగుతూ అధికారులని అప్రమత్తం చేస్తూ ఇంకా బాధితులకు ఆహారం అందని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అయితే మంత్రులను ఎందుకు ఇలా జరిగిందని ఆరా తీశారు. దీంతో వారు చెప్పిన సమాధానం చంద్రబాబుకు సైతం షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్కు అనుకూలంగా వ్యవహరించి ఈ ప్రభుత్వంలో పోస్టింగ్ దక్కని పలువురు అధికారులను వరద సహాయక ప్రాంతాల్లో బందోబస్తుకు వాడుకుంటున్నామని, కానీ వీరు సహాయక చర్యలు వేగంగా ముందుకు సాగకుండా ఆటంకాలు కల్పిస్తున్నారని మంత్రులు చంద్రబాబుకు వివరించారు. దీంతో చంద్రబాబు వీరిపై సీరియస్ అయ్యారు. ఇలా సహాయక చర్యలకు అడ్డుపడుతున్న అధికారుల జాబితా తయారు చేసి ఎక్కడెక్కడ ఇలా జరుగుతుందో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే ఆయా అధికారులను ప్రభుత్వం గుర్తించింది. వీరిలో వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారులు కొల్లి రఘురామిరెడ్డి, సిహెచ్ విజయరావు, రఘువీరారెడ్డి, అదనపు ఎస్పీ జోషి, డిఎస్పీలు సత్యానందం, అలాగే గోపాలకృష్ణ, శ్రీనివాస్ వంటి వారు ఉన్నారు. విజయవాడ వరద సహాయక చర్యల్లో వీరి పాత్రపై రిపోర్ట్ రాగానే చంద్రబాబు చర్యలకు ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.